దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వశక్తిమంతుడైన దేవాదేవుడైన యెహోవా శుభవాగ్దానం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులయుండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ప్రియా సర్వశక్తిమంతుడైన దేవాదేవుని బిడ్డలారా, జీవము గల యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంను జయించున్నానని పరిశుద్ధాత్మ దేవదేవుడు తెలియజేస్తున్నాడు. సాతాను ఉన్నంత వరకు శ్రమలు సాధనలు మనకు వస్తాయి. దేవుని బిడ్డలారా, ఇంటింటికి ద్వారబంధములు ఉన్నట్లు విశ్వాసులందరికీ శ్రమలు ఉంటాయి. సేవకులు సైతం శోధించబడుచున్నారు. అయితే మన ప్రభు లోకంను జయించున్నాడు కాబట్టి ఆయన మీకు నాకు జయమిచ్చున్న మహిమాస్వరూపుడు, మహిమాన్వితుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి. మన సమస్యలన్నిటికంటే మన ప్రభు గొప్పవాడు. మీకు శ్రమలు కలిగించు దుష్ట మనుషులందరికంటే మన ప్రభు గొప్పవాడు. లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు సర్వోన్నతుడు, సమర్థుడు, శక్తిమంతుడు, గొప్పవాడు. ఆయన లోకంను జయించినవాడు, శ్రమలను జయించినవాడు. ఆనాడు నెబుకద్నెజరు అగ్నిగుండంను 7 రెట్లు వేడి చేసినను దేవుడు దాని మధ్య దిగి వచ్చి తన బిడ్డలతో కూడా సంచరించిన మహిమాస్వరూపుడు, ఉన్నతుడు, అత్యున్నతుడు, పరిశుద్ధుడు, మన ప్రియప్రభువైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తుకు ఎన్నో శ్రమలు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు ఆయన మీద నేరం మోపారు, హింసించారు. భోజన ప్రియుడు, పాపుల స్నేహితుడు, దయ్యముల అధిపతి అని పరిహాసించారు. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధించబడే వారికి ఆ దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు సహాయం చేయగలవాడై ఉన్నాడు. జీవగల దేవుని బిడ్డలారా, మీరు శ్రమలను కష్ట నష్టములను ఎదుర్కొన్నప్పుడు దేవాదేవుడైన యేసు వైపు చూడండి. ఆయన పైనుండి వచ్చే శక్తిని మీకు ధరింపచేయును. లోకంను జయించిన విజయము మన విశ్వాసమే. యుద్ధము ప్రభుది, అపజయము అపవాదిది, జయం మనది. దేవుని బిడ్డలారా, అయినా ఈ దినాన ప్రభు వైపు మనం తేరి చూసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని మనం పొందాం. ఆకాశ మండలం దురాత్మ సమూహంతోనూ మీరు యుద్ధం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, కైనా కాబట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులమైండి. సాధనలను ఎదుర్కొన్నప్పుడు సమస్యలకు దేవుని బలం మీద ఆనుకోనండి. నాకు జయమనుగ్రహించున్న దేవాదేవునికి స్తోత్రం అని ఘనంగా ఆయనకి చెప్పండి. ఆయనే మీకు నాకు జయము విజయం అనుగ్రహించగల గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సమర్థుడు, శక్తిమంతుడు. ఆ దేవాదేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో నాతో ఉండటానికి జీవగల దేవుని ద్వారా శత్రువుని జయిద్దాం. సాతాను క్రియలు లయపరచబడటానికి దేవాదేవుని మహింపరుదాం, ఘనపరుదాం, ఆరాధిద్దాం, స్తోత్రిందాం. దేవుని కృపలో మనం నింపబడదాం. పరిశుద్ధాత్మ దేవదేవుడు మీకు నాకు జయము విజయం అనుగ్రహించి ఆయన కృపలో బలపరిచి ఆయన వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆ దేవాదేవునందు మనం బలవంతులమైండి ఆయన కృపలో కొనసాగుదాం. ప్రభు కృప మీతో నాతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ సమయంలో ఈ వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. దేవా, మీ పిల్లల్ని మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. ఏ శోధనలోని కీళ్ళలోని మేము పడకుండా శోధన నుండి కీడు నుండి మీ పిల్లల్ని మమ్మల్ని తప్పించండి. దేవా, మాకు జయమనుగ్రహించండి, విజయం దయచండి, ఆనంద ఆదరణ సంరక్షణ దయచేసి వీళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించి బలపరిచి దేదీప్యమానమైన గొప్ప వెలుగు బిడ్డలు దయచేసి పరలోక ప్రసన్నమైన ప్రతి ఆత్మకార్య ఇప్పుడే మీ బిడ్డలైన మా పట్ల జరిగించి మమ్మల్ని చెయ్యి పట్టి నిత్యము నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.